ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రముఖ కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరనున్నారు. సీటు కేటాయింపుపై ఎటువంటి అవగాహన ఒప్పందం లేకుండానే ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరుతున్నారని సమాచారం. జనసేన అధినేత పవన్ తన 2 దఫాలు కలుస్తానని తర్వాత మోహం చాటేయడం పట్ల ఆయన ఆగ్రహంతో ఉన్నారు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు పవన్ బాసటగా నిలిచేందుకు ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ తీరు సరిగ్గా లేదని ముద్రగడ భావిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ రాజ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. నవీన్ రాజ్, చెప్పండి. ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రముఖ కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరనున్నారు. దీనిపైన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సోని. కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అయితే కనుక మరో కీలకమైన స్టెప్ తీసుకున్నట్లుగా అయితే ప్రచారం అయితే జరుగుతుంది. ఆయన నిన్నటి వరకు జనసేన పార్టీలో చేరతారు అనే ఒక ప్రచారం జరిగినప్పటికీ తాజాగా అయితే కనుక తిరిగి వైసీపీలోకే మళ్ళా వెళ్తున్నట్లుగా అయితే ప్రచారం జరుగుతుంది. అంటే దీనికి సంబంధించి అయితే కాపు నేత అయితే అలాగే రాజమండ్రికి సంబంధించిన ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సోదరుడు జక్కంపూడి గణేష్ అయితే కనుక ముద్రగడ పద్మనాభం అయితే కలిసినట్లుగా ప్రచారం అయితే జరుగుతుంది. అంటే దీనికి సంబంధించి ఏ విధమైన అధికారికంగా ప్రకటన అయితే లేనప్పటికీ ఆయన అయితే ముద్రగడని కలిశారు, వైసీపీలోకి ఆహ్వానించారు అని చెప్పేసి అయితే ప్రచారం అయితే జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ముద్రగడ పద్మనాభంతో గణేష్ మాట్లాడడం, అదే విధంగా జిల్లా ఇన్ఛార్జ్ గా ఉన్న మిథున్ రెడ్డితో కూడా ముద్రగడని మాట్లాడించారు. ముద్రగడ అయితే కనుక దీనికి సంబంధించి అంటే మీరు నన్ను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారా లేకపోతే సీఎం జగన్ నన్ను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారా అని మిథున్ రెడ్డిని అయితే ఆయన కోరినట్లుగా అయితే తెలుస్తుంది. అయితే దానికి సంబంధించి మిథున్ రెడ్డి కూడా సీఎం జగన్ మమ్మల్ని పార్టీలోకి ఆహ్వానించారు, ఆయనే మీతో మాట్లాడమన్నారని చెప్పడంతో ఆయన అయితే పార్టీలోకి చర్యను అంగీకరించినట్లుగా అయితే ఆయన అనుచరులు కానీ ఆయన మద్దతుదారులు కానీ చెప్తున్న పరిస్థితి. అంటే వైసీపీలోకి అయితే ఈ నెల 12వ తేదీనే చేరతారు అన్నట్లుగా అయితే ప్రచారం జరుగుతుంది. అయితే గతంలో కూడా జనసేన పార్టీకి సంబంధించి కూడా ఇదే విధంగా బోలిశెట్టి సత్యనారాయణ వచ్చి ఆయన కలిశారు. ఆయన ద్వారా పవన్ కళ్యాణ్ తో కూడా మాట్లాడించారు. ఆయన కూడా ఫోన్ లో మాట్లాడతారు, వచ్చి కలుస్తారని అయితే ప్రచారం జరిగినప్పటికీ అదైతే కనుక బెడిసికొట్టింది. ఇప్పుడు వైసీపీకి సంబంధించి ఆయన చేరతారని చెప్పేసి అయితే ప్రచారం అయితే జరుగుతుంది. ఏదేమైనప్పటికీ రాష్ట్ర రాజకీయాల్లో అయితే కీలకంగా ఉన్న కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఎటు స్టెప్ తీసుకుంటారు అనేది అయితే కనుక ఆసక్తిగా మారిన పరిస్థితి ఉంది. అదేవిధంగా అంటే ఈ వైసీపీలోకి చేరేందుకు ఏ విధమైన టికెట్లకు సంబంధించి కానీ సీట్లకు సంబంధించి కానీ ఆయన ఏ విధమైన స్పష్టత తీసుకోలేదు. స్పష్టత లేకుండానే పార్టీలో చేరతారని ప్రచారం అయితే జరుగుతుంది. సోని, థ్యాంక్ యూ నవీన్ రాజ్. మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. ఎల్ఆర్ఎస్ పై బీఆర్ఎస్ పార్టీ ఆందోళన పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా పార్టీ నేతలు ఆందోళన బాటపట్టారు. ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఛార్జీలు లేకుండా ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్లో జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నిరసనలో ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు, నేతలు పాల్గొంటున్నారు. రేపు అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లు, ఆర్డీఓలకు వినతి పత్రాలు ఇవ్వనున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి సీతక్క మాట్లాడిన మాటలను గుర్తు చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు.
ఉచితంగా వేటనే బీఆర్ఎస్ నేతలు ధర్నా చేస్తూ ఉన్నారు. ఎల్ఆర్ఎస్ను పూర్తిగా రద్దు చేయాలి, ఫ్రీగా ప్రజలకు అందించాలనేటటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇదే నేపథ్యంలో జిహెచ్ఎంసీ కార్యాలయాన్ని ముట్టడికి రావడం అనేది. సార్ ఏంటి ఎల్ఆర్ఎస్కు గతంలోనే టీఆర్ఎస్ తీసుకువచ్చింది, మధ్యంతరంగా నిలిపివేసింది, అయినా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తూ ఉంది. ఏంటి దీని మీద, దీంతో పాటు పూర్తి స్థాయిలో ప్రజల మీద ఎంత భారం పడబోతుంది? మధ్యంతరంగా టీఆర్ఎస్ పార్టీ ఏమీ ఆపేయలేదండి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కోర్టుకు పోయి దాంట్లో ఇంటరిమ్ ఆర్డర్స్ తీసుకోవడం రావడం వల్ల అది ఆగిపోయింది. ఏదైతే ఆ రోజు మాట్లాడిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ ఈరోజు మంత్రి పదవులలో ఉన్నారు. వాళ్ళు ఎల్ఆర్ఎస్ అనేది స్కీము డబ్బులు రక్తాన్ని గుంజుతున్నారు అనే విషయం ఆ రోజు మాట్లాడారు. సేమ్ మేము కూడా ఈ రోజు ఏం చెప్తున్నామంటే కాంగ్రెస్ మంత్రివర్గానికి, మీరు ఎల్ఆర్ఎస్ని క్లియర్ చేయండి, కానీ ప్రజల నుంచి డబ్బులు తీసుకోకుండా మీరు ఆ రోజు ఏదైతే మాట్లాడినో దానికి కట్టుబడి ఉండి డబ్బులు తీసుకోకుండా ఎల్ఆర్ఎస్ ఫామ్ను క్లియర్ చేయండి. అంటే గతంలో వారే ఈ ఎల్ఆర్ఎస్ను పూర్తిగా ఉచితంగా చెల్లించాలి, ప్రభుత్వం ఉచితంగా చేయాలి డిమాండ్ చేశారు. ఇప్పుడు అధికారంలో ఈరోజు మేము అడుగుతున్నాము. అదేవిధంగా ఎన్నో విషయాలు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అది ఆ స్థాయికి తగదు అని కూడా మేము చెప్తున్నాము. ఇంత క్రితము తను ప్రచారంలో ఉన్నప్పుడు ప్రజాభవన్ను కూలగొడతామని, సెక్రటరియట్ను బాంబు పెట్టి పేలుస్తామని, ఇప్పుడు అదే సెక్రటరియట్లో వాళ్ళు ఉంటున్నారు, అదే ప్రగతి భవన్లో వాళ్ళు ఉంటున్నారు. అటువంటి మాటలు ఆలోచించకుండా మాట్లాడకూడదని కూడా చెప్తా ఉన్నాను. ఆగంటి గోపీనాథ్ గారు ఉన్నారు. నిరసన తెలుపుతాం, ధర్నా కాదు, నిరసన తెలిపి రేపు మెమోరాండం ఇస్తాము, ఇచ్చి ప్రజల పక్షాన్ని నిలబడతాము. ప్రజలకి ఏ సమస్య వచ్చినా కానీ మేము అండగా నిలబడి మరి అదేవిధంగా కొనసాగాలని చెప్పి మేము అనుకుంటాం. మీరు కంప్లీట్ చేయండి, మేము తప్పట్లేదు, కానీ మీరు చేసే పని ఎట్లా ఉందంటే లక్షల కోట్లతో కొన్ని వేల కోట్లకు సంబంధించిన ఇష్యూ ఇది. మేము పేద ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దు, మేము ఎల్ఆర్ఎస్ స్కీమ్ ఫ్రీగా చేద్దామని పేద ప్రజల తరఫున నిలబడి ఆ రోజు కేసీఆర్ గారు అనౌన్స్ చేస్తూ జరిగింది. అదేవిధంగా మీరు వాళ్ళ ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయండి, కానీ ఫ్రీగా చేయమని చెప్తున్నాం. ఇదే విధంగా మేము ప్రజల తరఫున నిలబడి ప్రజల వాయిస్ మేము వినిపిస్తాం. ఎల్ఆర్ఎస్ ఇవ్వాలి కానీ పూర్తి స్థాయిలో ఉచితంగా పేదలకు అందించాలనేటటువంటి డిమాండ్ చేస్తూ కూడా ఇవాళ జిహెచ్ఎంసీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్తో పాటు కాలేరు వెంకటేష్ అలాగే ముఠా గోపాల్తో పాటు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడ నిరసన చేస్తూ డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ సుధాకర్తో రాజు, స్వతంత్ర టీవీ, హైదరాబాద్. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమయ్యారు. బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తుతో తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. తనను ఓడించిన వ్యక్తితో పొత్తు పెట్టుకోవడంతో నిరాశకు గురయ్యారు. దీంతో జిల్లా అధ్యక్ష పదవి, బీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు ఆయన. కాసేపట్లో మంత్రి పొంగులేటితో కలిసి సచివాలయానికి రానున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అవుతారు. हमको काम करना है। यहाँ सिरपुर तालुके के पूरे कार्यकर्ता एक होके कोनप्पा साहब के साथ में बात करके आगे जाके क्या करना है क्या नहीं करना है कोनप्पा साहब के ऊपर निर्णय छोड़ रहे। लेकिन हम बीआरएस पार्टी के जो लीडर जो जिस तरीके से आरएस प्रवीण के साथ में ఒప్పందం करे उससे बेहद కార్యకర్త నారాజ్. ముఖ్యంగా ఉద్దేశం ఏంటి అంటే నిన్న జరిగిన రహస్య ఒప్పందం పార్లమెంట్ ఎన్నికల కోసమై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరియు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి ఆధ్వర్యంలో పొత్తు పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా అసెంబ్లీ ఎలక్షన్లలో ఎక్కడైతే వెన్నుపోటు పోవడానికి చేసిన ఘనకార్యం చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ ఈరోజు బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవడం అనేది చాలా దుర్మార్గం. ఇంకొకటి ఏంటంటే ఎంతో నమ్ముకొని 15-20 సంవత్సరాల నుంచి తెలంగాణ కోసం కొట్లాడి కొమరంభీం జిల్లాలో పార్టీని
ముందుకు తీసుకుపోయి ఒక ఎజెండాగా నడిపిన గౌరవ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గారికి వెనుబోటు పొడిచిన నేతృత్వం వహించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని ఈరోజు పొత్తు పెట్టుకోవడం జీర్ణించుకోలేని విషయం. దీనికై మా సిర్పూర్ తాలూకా ప్రజలు కోనప్పన్న అభిమానులు అందరూ కోనప్ప గారు ఏ డైరెక్షన్లో ముందుకెళ్తే దాని కార్యనిర్వహణగా మేము అందగా Yes, KV Bulletin updates. For more updates, keep watching Swatandhra News.